గుడ్ మార్నింగ్. ఏంటి బండోడు ఇంకా లేవలేదా? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సార్. లేలే. గమ గమ పని సగని సగని సపగ పామ పగ మగ సని పాప మగ సగమ పగ సని పామగ. ఎవరమ్మా నువ్వు? మహాలక్ష్మిలా ఉన్నావు. నమస్కారం. నా పేరు లక్ష్మీనమ్మా. ఈ అంతపురం వెనకే మా ఇల్లు. పాలతను వాళ్ళ కూతుర్ని. ఓ అవును, ఇంత అందంగా ముగ్గు వేసి మధ్యన నించున్నావే, బయటికెలా వస్తావు? అలా అడగండి. ఎప్పుడూ మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను. ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా. ఎవరో ఒకరు చెయ్యందిస్తే నేను ఈజీగా అవతలకు వచ్చేస్తాను. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. క్యాచ్ మీ. ఏమ్మా, ఈ ఇద్దరి మగాళ్ళ ఒరిజినల్ వైఫ్ ఎవరమ్మా? ఏమండి ఏమండి, ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో. పెళ్ళాలన్న తర్వాత మొగలను కంట్రోల్లో ఉంచుకోవాలి. నేను వెళ్దాం అనుకుంటే వీడెళ్తున్నాడు. ఇంటి ముందే ఉన్న ఈ అంతపురాన్ని 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను. లోపల పెద్ద పెద్ద గదులుంటాయి, పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్న. లోపలికి మనల్ని వదలరమ్మా. కాదు నాన్న, ఎలా అయినా అంతపురం లోపలికి వెళ్ళి చూస్తాను నాన్న. మీరు చూస్తూ ఉండండి. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఓయ్ కుటీస్, ఎప్పుడో రెడీ అయి రావడానికి ఇంత లేట్ ఏంటి? అంకుల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్? ఎందుకు వచ్చామో అక్కడికి వెళ్తున్నాం. అవును అంకుల్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ ఊళ్ళోనే కదా మీ కులదైవం గుడి ఉంది. మీ అమ్మని ద్వేషించిన ఈ కుటుంబానికి మంచి జరగాలంటే మీరు కులదైవం గుడికి వెళ్తేనే అది జరుగుతుందంట. అందుకే ఇక్కడికి వచ్చాం. అప్పుడు మనం అందరం కలిసిపోతామా అంకుల్? ఆ దేవుడి ఆశ కూడా అదే. ఎస్, రండి గుడికి వెళ్దాం. వీడెక్కడికి వస్తున్నాడు? అదే కదా నాన్నా, వాడు మీరు రమ్మన్నారా? లేదే. నువ్వు చెప్పావా అక్క? పిల్లల్ని పూజ కోసమే తీసుకురమ్మన్నావని అతనికి తెలీదా? ఇదిగో, మీరు ఎక్కడ ఉండాలో వచ్చిన రోజు చెప్పాను కదా, మర్చిపోయారా? ఇది మా కులదైవం. నీకు అక్కడేం పనయా? పిల్లల్ని మాత్రం పంపించు, నువ్వు పో. మేడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా. కుటీస్, దేవుణ్ణి ఇక్కడున్న వాళ్ళందరికీ మంచి బుద్ధిమని వేడుకోండి. బాయ్ రా, బాయ్. అంకుల్ గుడికి వెళ్ళలేదా? మీరే మా కులదైవం అంకుల్, వాళ్ళని వదిలేయండి. అవును అంకుల్. కులదైవం నేను లేకుండా ఒక్క నిమిషం ఉండలేరు కదా. ఏంటి మాధవయ్య, ఊర్లోకి కొత్తగా కార్లు వెళ్తున్నాయి? నీకు విషయం తెలీదా? తెలవదా? వేటపురం అంతపురానికి కొత్తగా కుటుంబం వచ్చింది. అంటే ఇంకో కుటుంబం ఉచ్చులో పడిందంట. ఎందుకు అడుగుతావులే? దివ్య, నువ్వు కార్లోనే ఉండు, మేము పిలుస్తాం. ఓకే. అడవిలో గుడుందని చెప్పారు, ఇక్కడికి వచ్చి చూస్తే గుడే అడవిలా ఉంది. గురూజీ చెప్పింది నిజమే. మన కులదైవం గుడి పరిరక్షించబడకుండా ఇలా పాడుపడ్డం వల్లే మన కుటుంబంలో సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఓం దుర్గాయ నమః. వచ్చేసేరా? ఇప్పుడే రావాలనిపించిందా? సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ. వాడేడి? వాడు రాలేదా?
వస్తేనే కథ ముందుకు సాగుతుంది. వస్తాడు, రాకెక్కడికి పోతాడు? నమస్కారం. ఇది మా ఇలవేల్పు గుడి. గుడి ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? నేను 60 సంవత్సరాలకు ముందు ఈ గుడిలో పూజ చేయడానికి వచ్చాను. అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది. నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం. అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువుగారు చెప్పారు. మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే. అక్కడ దీపం వెలిగించడం కుదరదు. వెలుతురు రాదు. వెలుతురు రావడానికి తనొప్పుకోదు. ఎవరు స్వామి అది? చంద్రముఖి. చంద్రముఖ్య. ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది. వాడంటే వేటయ్య. ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన చూసాం. ఆయన కూడా వాడు రావాలి వస్తాడు అన్నారే. ఆయన అన్నది ఆ వేటయ్య గురించేనా స్వామి? ఆ, ఆయన్ని కలిశారా? మా తాత ఆయన్ని కలిసినప్పుడు ఆయన అలాగే ఉన్నారు. నాకే ఇప్పుడు 75 ఏళ్ళంటే ఆయన వయసు ఎంత ఉంటుందో ఆలోచించి చూడండి. చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బూడిద పూసుకుని చావు కోసం వెతుకుతున్నాడు ఆ పెద్ద ఆయన. ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరుకు బయలుదేరండి. మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తవకుండా మేము ఊరికి తిరిగి వెళ్ళాం. తనని కలవాలి, ఇబ్బంది పడాలని మీ నుదుట రాసుంటే దాన్నెవరు మార్చగలరు? సరే, ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి. ఆ తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం, మిమ్మల్ని ఆగండి. చాలా థ్యాంక్స్. దేనికి? అన్నిటికీ. నాకు చాలా రోజుల నుంచి ఓ కోరిక. చెప్పండి చెప్పండి. చెప్పనా? వెయిటింగ్. ఎలాగైనా ఎంతపురం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి. నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా? ఇదేనా మీ కోరిక? ఓకే, కానీ పగలొద్దు. అందరూ చూస్తారు. రాత్రి పూట గడియ పెట్టకుండా తలుపు దగ్గరికేసి వెయిట్ చేస్తాను. మీరు వచ్చేయండి. ఓకే. ఇంకా రాలేదేంటి? హాయ్, కమ్ 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 కమ్. మీరు చూడాలనుకున్న అంతఃపురాన్ని చూడండి. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఆగాగు. ఏంటి? అక్కడే అందరూ పడుకొని ఉంటారు. అటువైపు వెళ్ళకూడదు, ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు. కానీ అటువైపు వెళ్ళి చూద్దామా? త్వరగా రా. ఆడువారి మాటలకు అర్థాలు వేరులే. అయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారా? ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా? అయ్యా, అవి నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి అయ్యా. పత్రాల్లో లొసుగులేం లేవుగా? పత్రాల్లో ఎలాంటి లొసుగులు లేవయ్యా, కానీ పక్కనే ఉందండి. ఎక్స్క్యూజ్ మీ. బాబు, ఎంత పెద్ద సాయం చేసావు బాబు. సరే సరే, వెళ్ళి పత్రాలు తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా,
గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా, ఆయన వచ్చారమ్మా. పేరు గోపాల్. 17 ఏళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఇతనేనమ్మా. గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్లా అయిపోయావు? అవును, ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు అని అరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావురా? వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట, అందుకే మాట్లాడడానికి వచ్చాను. అమ్మయ్యా, శుభ్రం మాత్రం చేయరా, గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా. మీరు వెళ్ళి గుడిని చూసారా? ఉదయమే వెళ్ళి చూశానమ్మా. అక్కడ చాలా పని ఉంది. దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు. పొరుగు నుంచి తీసుకొచ్చే పని చేయించాలి. బోల్డంత ఖర్చు అవుతుంది. పర్వాలేదా? నా మేనేజర్తో 2 లక్షల రూపాయలు పంపిస్తాను, మీరు వెంటనే పని ప్రారంభించండి. నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా. మా కోసమా? ఎంత త్వరగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది. ఏ ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా.